అత్తగారింట్లో అత్తగారిని అత్తమ్మ, అమ్మ అనేసి మనం మంచిగా పిలుచుకుంటాము. పెళ్ళైన తర్వాత ఇదే కదా మన ఇల్లు, ఇది మన బాధ్యత, మన పని అని చెప్పేసి మనం చేసుకొని అమ్మైనా, అత్తయినా ఒకటే అని చెప్పేసి మనం అనుకుంటామా? అట్లనేసి అత్తగారనేసి అనుకుంటారా? కోడలైనా, కూతురైనా ఒక్కటే. మంచిగా చూసుకుందామని చెప్పేసి ఏ రోజైనా ఆలోచించారా? పొద్దుటి నుంచి సాయంత్రం వరకు గొడ్డు చాకరీ చేసినా అసలు నువ్వేం చేస్తున్నావు? ఎట్లుండవు? తిన్నావా లేదా? అని ఒక్క మాట అడగదే ఏ అత్త అయినా సరే. గమ్మున కూర్చొని చేయలే కొంచెం పొద్దు ఏదన్నా కూర్చొని రెస్ట్ తీసుకుందనుకో, ఏం చేస్తున్నావు? ఎంత పొద్దు కూర్చున్నావు? లేసరా అని చెప్పేసి మాట్లాడతారు. అదే కూతురు ఒక పని చేసే కొందరికి ఎంత గొప్పగా చెప్పుకుంటావు. అయ్యో! నా కూతురు ఈరోజు ఆ పని చేసింది, ఈ పని చేసింది అని గొప్పగా చెప్పేసుకుంటావు. అదే కోడలు చేస్తే ఎందుకు అట్లా చెప్పుకోవు? వేరే తల్లి కనిందని చెప్పేసా? కోడలైనా కూతురైనా ఒకటనేసి ఎప్పుడైతే మీరు అనుకుంటారో, కోడళ్ళు కూడా అయ్యో! అమ్మైనా, అత్తయినా ఒకటే అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటారు. మీరెంత రాక్షసత్వంగా బిహేవ్ చేస్తారో కోడళ్ళు అలాగే మారిపోతారు. మీరే కరెక్ట్‌గా లేండి. కోడళ్ళు ఇంగా ఎక్కడ కరెక్ట్‌గా ఉంటారు చెప్పండి? మళ్ళీ ఆడిపోసుకునేది మాత్రం కోడళ్ళే. నా కోడలు అట్లా, నా కోడలు ఇట్లా చేసింది, లేకపోతే మొగుడితో ఏమన్నా మంచిగుందనుకో, నా కొడుకుని కొంగురు ముడేసుకొనిందని చెప్పి కొంగురు ముడేసుకొని చెక్క భజనలు చేస్తారు. పనులు చేసుకోకుండా. సంసారం చేయడానికే కదా అత్తగారింటికొస్తారు. విడగొట్టేదానికొస్తారా? మాకు తెలుసా మీరేమన్నా ఇలా ఉంటారు, అలా ఉంటారు, మీరెలా చేస్తారని చెప్పేసి. ఫస్ట్ మీరు కరెక్ట్‌గా ఉండండప్పా. తర్వాత కోడల్ని ఆడిపోసుకుందురు. ఎందుకు ప్రతిసారి నా కోడలు అట్లా, నా కోడలు ఇట్లా అని చెప్పేసి భజన చేసుకొని కూర్చొని ఉండండి ఇంట్లో. కొంచెం ఆలోచించాలండి. అదే నీ కూతురు వేరే వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత నీ కూతురికి అలా చేస్తే నీకెంత బాధ అవుతుంది? అట్లే ఉండదా ప్రతి తల్లిదండ్రులు? ఆలోచించాలి అందుకే. కూతురైనా, కోడలైనా ఒక్కటే. ఎవరికన్నా తల్లైనా మన బిడ్డలాగా చూసుకుందామనేసి మీరెప్పుడైతే ఆలోచిస్తారో, వాళ్ళు కూడా అట్లే ఆలోచిస్తారు. అప్పుడు వాళ్ళేమన్నా మీరు మంచిగా ఉండి వాళ్ళేమన్నా మాట్లాడితే అప్పుడు మీరు ఆడిపోసుకోండి. అయ్యో! నా కూతురు ఉంటే ఇట్లా, నా కూతురు అంటే అట్లా, నా కోడలు ఇట్లా చేస్తుంది, అట్లా చేస్తుంది అని చెప్పేసి చెప్పుకుంటే మీకు కూడా న్యాయం జరుగుతుంది. అంతేగాని కోడలు మంచిగా ఉన్న దాన్నే ఆడిపోసుకునేది, కోడలు అట్లా ఇట్లా చేసిన దాన్నే ఆడిపోసుకుంటే ఇంకా సంసారాలు బాగా చక్కగున్నట్టే. ఫస్టు అత్తగారు కరెక్ట్‌గా ఉండండి. మీరు కరెక్ట్‌గా ఉండి అందరిని సమానంగా చూడండి. అప్పుడు ఏ కోడలైనా తప్పు చేస్తే అడిగే హక్కు మీకుంటది. మీరే ఒకరినొకలాగా, ఒకరినొకలాగా చూసుకుంటూ ఉంటే, ఇంక వాళ్ళు తప్పు చేస్తే మీరు అడిగే రైట్స్ ఎట్లుంటాయి చెప్పండి? వాళ్ళు అనుకోవచ్చు మా అమ్మైనా, అత్తయినా ఒకటే అని చెప్పేసి వాళ్ళు అనుకున్న ఆ బుద్ధి మీరు పెట్టరనమాట. అంటే మార్చేస్తుంది. అంతే కదా! కూతుర్ని ఒకలాగా, కోడల్ని ఒకలాగా చూస్తూ ఉంటే ఇంకా వాళ్ళేడ బాగుంటారు? మీరు ఫస్టు కోడలు ఎలా ఉండాలి ఇంట్లో అవి చెప్పండి వాళ్ళకి. వాళ్ళు ఏదైనా తప్పు చేసినా మంచిగా చూసుకోండి. వాళ్ళు కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటారు. ఇప్పుడంతా ఆడిపోసుకునేసేది, లేకపోతే లేని చిత్రహింసలు పెట్టేసేది. వయసు అడిగిన టైంలో అయ్యో! నా కోడలు చూడలేదమ్మా, ఒకతన్నా వచ్చి చూసిందా అంట. ఎక్కడ చూస్తుంది? బాగున్నప్పుడేమో బాగా ఎగిరి ఎగిరి గంతులు వేసుకొని తన్నినావు, బాగా ఆనరాని మాటలంతా అని చెప్పేసి చేస్తావు. కింద పడిపోయిన తర్వాత నా కోడలు రాలేదు, చూడలేదు అట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్ళు ఆడబోసుకున్నారు. అప్పుడు చూసినా ఇన్నాళ్ళు లేదు దీనికి ఇప్పుడు వచ్చేసింది అని చెప్పేసి బిత్తిరి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ మీరు కరెక్ట్‌గా ఉండండి. మీరు వయసు ఉన్నా, వయసు లేకపోయినా మంచిగా ఉంటే వాళ్ళు సత్య సావుదారులో అయినా వచ్చి మంచిగా చూసుకుంటారు మిమ్మల్ని. అది గుర్తుపెట్టుకోండి. అంతేకాని ఎప్పుడు చూసినా కోడళ్ళే ఆడిపోసుకునే అత్తగారు మాత్రం ఎవరికీ దొరకండి. నూటికో కోటికో ఎవరో ఒక్కరో ఇద్దరో ఉంటారండి మంచిగా చూసుకోవడం కోడల్ని. మిగిలిన అందరూ వాళ్ళే. ఎందుకంటే కూతుర్ని ఒకలాగా, కోడల్ని ఒకలాగా చూసుకునే అత్తగారిని ఎట్లా ఏమనాలో నాకైతే తెలీదమ్మా.